హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం వెంటనే స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాన్స్ బిర్యానీ కోసం మనం ఫస్ట్ బిర్యానీ మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఫెన్నెల్ సీడ్స్, దీంతో పాటు 5-6 దాల్చిన చెక్క, 6 యాలకులు, 6 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను 500 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకొని వాటిని పసుపు మరియు కల్లుప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, మనం మిక్సీకి వేసుకున్న బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ వీడియోలో చూపించినట్లు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా ఫింగర్స్తో క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. 2 నిమ్మకాయల్ని కట్ చేసి ఇలా జ్యూస్ వేసుకోవాలి. అండ్ చివరగా 1 కప్పు హోమ్ మేడ్ పెరుగు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మనం ఇప్పటి వరకు ఏమేమైతే వేసుకున్నామో అవన్నీ ప్రాన్స్కి మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి. దానికోసం ఒక బౌల్లో నీళ్లు పోసుకోవాలి. రైస్ ఫ్రీగా మూవ్ అయ్యేటట్లు వాటర్ కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. స్టవ్ పైన ఈ గిన్నె పెట్టేసి దీంట్లో మసాలాలు వేసుకొని ఈ వాటర్ని మనం ఫుల్గా బాయిల్ చేసుకుంటాం. బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఈ వాటర్లోనే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ షాజీరా అండ్ సోంపు కూడా వేసుకున్నాను. కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే రైస్ ఒకదానితో ఒకటి అతుక్కపోకుండా రావడానికి కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీకి మంచి కలర్ రావడానికి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న బిర్యానీ మసాలాని ఒక 2 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో వాటర్ని ఫుల్గా బాయిల్ చేశాక ఇలా పొంగు వస్తుంది. ఇలా ఒక పొంగు వచ్చాక బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. అవి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రైస్ నుండి వాటర్ సపరేట్ చేసి రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ రైస్ మనకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లు ఒక్కొక్కటిగా ఇలా అన్ని పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపై నుండి ఉడికించుకున్న రైస్ వేసుకుంటాం. దానిపైన రైస్ ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ మొత్తం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీని తర్వాత మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆవిరి బయటకు రాకుండా ఇలా ఒక లవంగంతో కవర్ చేస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఈ బిర్యానీ టేస్ట్ రెస్టారెంట్లో కంటే టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు మనం ఈ బిర్యానీని డిష్ అవుట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.